అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కట్టా రాంబాబు గారు రచించిన అహనా పెళ్ళంట అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఎంతసేపు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా ఈ సమస్యకు పరిష్కారం దొరకటం లేదు. దొరకపోవడానికి ఇదేదో అంతర్జాతీయ సమస్య కాదు, నా పెళ్లి సమస్య. అమ్మాయికైతే పెళ్లి సమస్య ఏమో గాని నీకేం రోగం అనుకోవచ్చు. కానీ సుబ్బులితో పెళ్ళంటేనే నాకు పెద్ద సమస్యగా తయారైంది. సుబ్బులి ఎవరో కాదు, నా మేనమామ కూతురే. మా కుటుంబం వాళ్ల కుటుంబం కలిసి ఏకగ్రీవంగా తీర్మానించేశారు సుబ్బులితో నా పెళ్లి జరగాలని. ఇదంతా నా ఇష్టాలతో ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. అమ్మకి నాన్నకి సుబ్బులంటే ఎంతో ఇష్టం. అందుకే మా ఇంట్లో ఎప్పుడూ కోతిలా గెంతుతూ ఉంటుంది. మావయ్యకు ఈ కోతితో పాటు మరో 2 కొండముచ్చులున్నాయి. వాళ్ళకి చెల్లెలంటే ప్రాణం. ఒక్కరితే కూతురు కావటంతో అత్తామామయ్యలు ఎంతో గారాబంగా పెంచడం, అన్నలు దానికి సై అనటంతో సుబ్బులికి ఒళ్లంత గర్వం పెరిగిపోయింది. నన్నసలు కేర్ చేయదు. నువ్వేంటి పెద్ద అన్నట్టుంటుంది. అందుకే నాకు సుబ్బులంటే మంట. దానికి పైనుంచి కింద వరకు అంతా పొగరే. పెళ్ళైతే నాతో కాపురం చేస్తుందా అనేది కూడా అనుమానమే. నేను తప్ప మా ఇంట్లోనూ వాళ్ళింట్లోనూ కూడా అంతా నెత్తినెక్కించుకునే వాళ్లే. అందుకే అది పెంకి ఘటనలా తయారైంది. ఏదో వంక పెట్టి పెళ్లి చేసుకోకుండా ఉందామనుకుంటే కుదిరే పరిస్థితి కాదు. పోనీ అందంగా లేదు అని అందామా అనుకుంటే అదీ కాదు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. మా సుబ్బులు చాలా అందంగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ ఆ గడ్డి ఈ గడ్డి తింటా ఉంటుందేమో, బొద్దుగా ముద్దుగా ఉంటుంది. నాకంటే సుబ్బులే బాగుంటుంది. దాని గర్వానికి అదే ఒక కారణమే. అంతేకాదు, దానికంటే నేను బాగుండననే చిన్న చూపు కూడా ఉంది. ఓసారి సుబ్బులు దాని ఫ్రెండు మా ఇంటికొచ్చారు. అప్పుడు నేను నా గదిలో ఉన్నాను. వాళ్ళిద్దరూ హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. మామయ్య ఇంటికి మా ఇంటికి 2 వీధులే అడ్డం. అందుకే ఎప్పుడు చెంగుమంటూ రెండిళ్ల మధ్య గెంతుతూ ఉంటుంది. ఏమే సుబ్బులు, మీ బావనే కదా నువ్వు పెళ్లి చేసుకునేది? అతన్ని బాగా ప్రేమించేస్తున్నావా? అయినా నీ అంత బాగుండడు కదే, నీకెలా నచ్చాడు? బావతో ప్రేమేమిటే నా బొంద. అసలు బావల్ని పెళ్లి చేసుకుంటే లైఫ్లో థ్రిల్లే ఉంటుంది చెప్పు. చిన్నప్పటి నుంచి చూస్తున్న ముఖాలే కదా. కానీ నాకు తప్పదే. మా అత్తయ్యకు నేనంటే ప్రాణం. నన్నే కోడలుగా చేసుకోవాలి అనుకుంటుంది. అయినా మా బావని నేను కాకపోతే ఎవరు చేసుకుంటారు చెప్పు? పోనీ ఎవరైనా ఎగరేసుకుపోతారంటే అంత సీన్ లేదు. మరి నాకు తప్పుతుందా అంటూ పెద్ద ఆరిందిలాగా చెబుతుంది సుబ్బులు. నాకు అరికాల మంట నెత్తికెక్కింది. నా మీద అలాంటి అభిప్రాయం ఉన్న ఆడదాన్ని పెళ్లాడి నేను సుఖపడగలనా? అప్పుడే నిర్ణయం చేసుకున్నాను సుబ్బుల్ని పెళ్లి చేసుకోకూడదు అని. అప్పటికి బయటకొచ్చి అడిగాను ఆమె ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత. అంత ఇష్టం లేదానికి నన్నే పెళ్లాడతానని చెప్పడం ఎందుకు, మానుకోవచ్చుగా అని. ఎవరో ముక్కు ముఖం తెలియని దగుల్బాజీని కట్టుకునే కంటే ఎలా ఉన్నా తెలిసిన నువ్వే బెటర్ అని చేసుకుందాం అనుకుంటున్నాను. బావే మొగుడైతే అణిగిమణిగి ఉంటాడని మా ఫ్రెండ్ వాళ్ళ బామ చెప్పిందిలే అంది చక్రలాంటి కళ్ళు తిప్పుతూ. మా సుబ్బుల్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కాని ఏం చేయలేని నిస్సహాయాన్ని. అయితే పెద్ద గొప్పగా మాత్రం మా అమ్మతో, నిన్ను చూడకుండా నేను ఉండలేనత్తా, బావని పెళ్లి చేసుకుంటే నీతోనే ఉండొచ్చని మా ఇంట్లో గట్టిగా చెప్పేశాను. బావని తప్ప ఎవరిని చేసుకోనని అంది. ఆ మాటలకు మా అమ్మైతే సుబ్బులే ఇంటి కోడలని తీర్మానించేసింది. అమ్మకు నేనొక్కడినే కొడుకుని కావటంతో బలి పశువుని అవ్వటం తప్పలేదు. కాని చూస్తూ చూస్తూ సుబ్బుల్ని పెళ్లాడాలంటే ఒక పక్క భయంగానే ఉంది. అందుకే గట్టిగా నిర్ణయించుకున్నాను సుబ్బుల్ని పెళ్లి చేసుకోకూడదు అని. అయితే ఏం చెయ్యాలి? ఎలాగోలా సుబ్బులి చేతో లేక మామయ్య చేతో ఇంట్లో చెప్పిస్తే తప్ప అమ్మా నాన్న నాకు వేరే పెళ్లి చేయడానికి ఒప్పుకోరు. ఏం చెయ్యాలి? ఏం చేస్తే ఈ పెళ్లి తప్పుతుంది? ఆలోచనలో పడ్డాను. మామయ్య, ఈ ఉత్తరం నీకిలా రాయవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కానీ నీకు సుబ్బులికి నేను అన్యాయం చేయకూడదనుకుంటే అన్ని వివరాలు రాయాలి. ఈ మధ్య నాకు నలతగా ఉండటంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏవో మందులు రాశాడు. ఎన్ని వాడినా తగ్గకపోయేసరికి అన్ని రకాల పరీక్షలు చేయించుకోమన్నాడు. అవి చేయించేసరికి ఒక భయంకరమైన నిజం బయటపడింది. నాకు క్యాన్సరు. ఈ విషయం ఇంట్లో చెప్పలేదు. వాళ్లకు తెలిస్తే బతకరు. నీ ఒక్కడికే చెబుతున్నాను. ఎందుకంటే సుబ్బులితో నా పెళ్లి జరిగితే సుబ్బుల జీవితం అన్యాయం అయిపోతుంది. కాబట్టి సుబ్బులికి మంచి సంబంధం చూసి చేసేయండి.
మా ఇంట్లో ఏదో కారణం చెప్పండి. నాకంటే మంచి ఉద్యోగస్తుడినో, డబ్బున్నవాడినో, లేక అందగాడినో ఏదో చెప్పండి. ఈ రహస్యం సుబ్బులికి కూడా తెలియనివ్వద్దు. నన్ను చేసుకోవాలనుకుంటుందేమో. విషయం తెలిస్తే తట్టుకోలేదు. మనిద్దరి మధ్య ఈ రహస్యం ఉండాలి. ఉంటాను మరి అంటూ ఉత్తరం ముగించి మావయ్యకి పోస్టు చేసి ఊపిరి పీల్చుకున్నాను. ఉత్తరం పోస్ట్ చేసి 3 రోజులు, వారం రోజులు దాటినా మావయ్య ఇంటి నుంచి ఎటువంటి రెస్పాన్సు లేదు. అయితే రోజుకు 2-3 సార్లు మా ఇంటికి వాళ్ళింటికి తిరిగే సుబ్బులు మాత్రం రావటం మానేసింది. అలా ఎందుకు రావటం లేదో మా అమ్మకి అంతుబట్టలేదు. మేనకోడలు ఇంటికి రాకపోయేసరికి కారణం తెలియక మా అమ్మకు కాళ్ళు చెయ్యి ఆడలేదు. ఆ పిల్లకి ఏమైందో అంటూ రోజుకి 4-5 సార్లు అడుకునేది. నాకు అర్థమైపోయింది, మామయ్య రానివ్వటం లేదని. సుబ్బులు రాక ఆగిపోవటంతో నా ఆనందం అంతా ఇంతా కాదు. అమ్మయ్యా, సుబ్బులి గొడవ ఇలా అయినా లేకుండా పోతే బాగుండును అనిపించింది. ఓ రోజు అమ్మ ఇంక ఉండబట్టలేక మామయ్య ఇంటికి బయలుదేరింది. అప్పటికీ నేను వారించాను, అది రానప్పుడు నువ్వెందుకు వెళ్ళడము అని. అయినా అమ్మ వినలేదు. సుబ్బులికి ఏదైనా జ్వరమేమో, అందుకని రావటం లేదని చూడటానికి బయలుదేరింది. అమ్మ వెళ్ళిన దగ్గర నుంచి నాకు భయం పట్టుకుంది. అసలు రహస్యం ఎక్కడ బయటపడుతుందోనని. వెళ్ళిన గంటకే అమ్మ తిరిగొచ్చేసింది. ముఖం చూస్తే చాలా కోపంగా రుసరుసలాడుతూ ఉంది. అక్కడేదో జరిగింది, లేకపోతే అమ్మ అలా ఉండదు. వెధవకి బుద్ధి లేకుండా పోయింది. అంతా మర్చిపోయినట్టున్నాడు. 4 డబ్బులు సంపాదించేసరికి కళ్ళు నెత్తిమీదకొచ్చినట్లున్నాయి. నడిమంత్రపు సిరి అంటూ గట్టిగా అరిచింది. ఏం జరిగిందోయ్ అడిగారు నాన్న. ఏం జరగడం ఏంటండి, సుబ్బులికి వేరే సంబంధం చూస్తున్నట్ట మా తమ్ముడు. చిన్నప్పటి నుంచి సుబ్బుల్ని మన కోడలుగా చేసుకుందాం అనుకున్నామా? దానికి వాడు వంతపాడాడుగా. మరిప్పుడు వేరే సంబంధం చూడవలసిన అవసరం ఎందుకొచ్చింది? మీ తమ్ముణ్ణి మరదల్ని అడగలేకపోయావా? వాళ్ళిద్దరూ లేరు, ఏదో ఊరెళ్ళారట. ఉంటే కడిగెద్దును వాళ్ళని. ఇంట్లో సుబ్బులొక్కతే ఉంది. అది చెప్పింది తనకి వేరే సంబంధాలు చూస్తున్నారు అని. ఎవడో ఇంజనీరట. బావ గుమ్మస్తానే కదా, మంచి సంబంధం అని చూస్తున్నారట. ఇంకా నేనక్కడ ఉండలేకొచ్చేశాను. మనకేం తక్కువ? నా కొడుక్కి రాజా లాంటి సంబంధం చూసి చేస్తాను. అప్పుడు కాని వాడు తిక్క కుదరదు. అమ్మ తీసుకున్న నిర్ణయం నాకెంత ఆనందాన్ని కలిగించిందో చెప్పలేను. సుబ్బులితో నా పెళ్లి జరగదనే మాట నాకెంతో రిలీఫ్నిచ్చింది. నన్ను పెళ్లి చేసుకుని నా మీద ఈ ఇంట్లోనూ పెత్తనం చెలాయించాలనుకున్న మా సుబ్బులి తిక్క కుదిరినందుకు నాకు మహా సంతోషంగా ఉంది. అమ్మ పట్టుదలగల మనిషి. నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. సుబ్బుల్లాంటి లడ్డూకైతే మొగుడు దొరకడం కష్టం గాని నాకే మగ మహారాజుని. అనుకున్న వారం రోజులకే ఓ సంబంధం వచ్చింది. అమ్మ, నాన్న, నేను వెళ్ళి చూసొచ్చాం. అమ్మాయి బాగానే ఉంది. సుబ్బులంత కాదనుకోండి. సుబ్బులు కానప్పుడు నాకెవరైనా ఒకటేననుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను. వారం రోజుల తర్వాత ఈ సంబంధం తీసుకొచ్చిన పెళ్లిళ్ల పేరయ్య మా ఇంటికొచ్చి అమ్మా నాన్నల మీద విరుచుకుపడ్డాడు. మీ అబ్బాయి రోగం దాచిపెట్టి నన్ను సంబంధాలు చూడమంటే ఎలాగండి? ఆ విషయం తెలిసి నా మీద ఎంత మండిపడ్డారో తెలుసా? కొట్టినంత పని చేశారు. మళ్లీ ఇలాంటి సంబంధాలు తెస్తే పోలీస్ రిపోర్ట్ చేస్తామన్నారు. ఆ మాటలకు మా వాళ్లకి మతిపోయింది. మా అబ్బాయికి రోగమేంటయ్యా, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? అమ్మ కోప్పడింది అతని మీద. అసలు జరిగిందేమిటో చెప్పమన్నారు నాన్న. ఏముందండి, మీ అబ్బాయికి క్యాన్సర్ అట. అందుకే మీ మేనకోడల్ని మీ అబ్బాయికి ఇవ్వటం లేదట. ఈ విషయం వాళ్ళకెవరు చెప్పారో గాని మొత్తం మీద వాళ్ళు మీ సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు. అమ్మా నాన్నలు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు ఆ మాటలు విని. అదంతా అబద్ధమని, అలాంటిదేమీ లేదని, ఎవరో కిట్టని వాళ్ళు అలాంటి పని చేసుంటారని పేరయ్యకు నచ్చజెప్పి మరో సంబంధం చూడమన్నారు. అతని చెయ్యి కొంచెం తడిపేసరికి సరేనని వెళ్ళాడు. నాకు అర్థమైపోయింది, ఇదంతా మావయ్య చేశాడని. సరే, ఇది కాకపోతే మరొకటి. నాకు పెళ్లి కాకపోతుందా? అలా అనుకున్నానే గాని మరో 6 డజను సంబంధాలు అదే కారణంతో తప్పిపోయాయి. అప్పుడు అనిపించింది, మావయ్యకలా ఉత్తరం రాయడం తప్పేమో అని. అయినా నాకు క్యాన్సర్ అన్నమాట అబద్ధమని గట్టిగా చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే నేను రాసిన ఉత్తరం తాలూకు జెరాక్స్ కాపీలన్నీ వాళ్ళకి చేరిపోతున్నాయి. నా సొంత దస్తూరితో ఉండటంతో నేను కాదని చెప్పడానికి కూడా లేదు. ఈ సంగతి మా ఊళ్ళో అందరికీ తెలిసిపోవటంతో అంతా నా వంక జాలిగా చూస్తున్నారు. ఆఫీసులో కొలీగ్స్ అంతా వేదాంతం మాట్లాడుతున్నారు. జనన మరణాల మధ్య అని హితబోధ చేస్తున్నారు. మామయ్య ఎంత పని చేస్తాడని నేను అనుకోలేదు. ఆ ఉత్తరం కారణంగా సుబ్బులతో నాకెలానో పెళ్లి కాదు సరికదా,
మరే అమ్మాయితోనూ పెళ్ళయ్యే అవకాశమే కనిపించడం లేదు. సుబ్బులతో పెళ్లి ఇష్టం లేక అలా ఉత్తరం రాశానే తప్ప నాకే రోగం లేదని చెప్పి అమ్మా నాన్నలను నమ్మించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. నాకింక పెళ్లి కాదని అమ్మ బెంగ పెట్టుకుంటుంది. ఆ ఉత్తరం సంగతి అందరికీ ఎందుకు చెబుతున్నావని మావయ్యని గట్టిగా అడగాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో అయితే అంతా వింటారని ఒంటరిగా దొరికినప్పుడు అడిగాను, నీకిది న్యాయమా అని. న్యాయమేమిట్రా అన్నాడు మావయ్య. అదే, నేను నీకు రాసిన ఉత్తరం గురించి అందరికీ చెప్పి నన్ను అభాస్పాలు చేస్తున్నావు. బిత్తరపోయినట్టు చూశాడు నా వంక. నువ్వు ఉత్తరం రాయడం ఏమిటి, నేనందరికీ చెప్పడం ఏమిటి? అసలు నువ్వు నాకు ఉత్తరం రాయవలసిన అవసరం ఎందుకొచ్చింది? అందులో ఏం రాశావు ఇంతకీ అంటూ మామయ్య ప్రశ్నల వర్షం కురిపించాడు. నాకు అర్థమైపోయింది, ఆ ఉత్తరం మామయ్యకు చేరలేదని. మామయ్యకి ఏదో చెప్పి అక్కడి నుంచి తప్పుకున్నాను. అయితే ఆ ఉత్తరం ఎవరందుకొని ఉంటారు? మామయ్య కొడుకుల్లో ఎవరో ఒకరు అందుకొని ఈ పని చేస్తున్నారు అనిపించింది. ఇంత జరుగుతున్నా మామయ్యకు తెలియలేదంటే కారణం ఆ ఉత్తరం గురించి తెలియకపోవటమే. తెలుసుంటే నానా హంగామా చేసేవాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. ఇంకా పెళ్లి మీద ఆశ వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడయింది. అటు సుబ్బులు కాకపోయినా ఇటు వేరే సంబంధం వచ్చే ఆశ కూడా లేదు. నా పెళ్లి విషయంలో అమ్మా నాన్నలకే కాదు, నాకు కూడా దిగులు పట్టుకుంది. ఇంక నాకు పెళ్లి కాదని ఓ నిర్ణయానికి వచ్చేశాను. అటువంటి సమయంలో నాకు సుబ్బులి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాసుంటుందబ్బా అని విప్పి చూశాను. బావా, ఈ ఉత్తరం నా దగ్గర నుంచి వస్తుందని నువ్వు ఊహించుండవు. నీకిలా రాస్తానని నేను అనుకోలేదు. కానీ కొన్ని విషయాలు చెప్పాలనే రాస్తున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వే నాకు కాబోయే మొగుడివి అన్నారు. ఆ ఊహతోనే నేను పెరిగాను. నిన్ను గుండెల్లో పెట్టుకున్నాను. కానీ ఆ విషయం ఎప్పుడూ బయట పెట్టలేదు. నిన్నెప్పుడూ టీజ్ చేస్తూ ఉండేదాన్ని. నువ్వలా ఉడుక్కుంటూ ఉంటే నాకు భలే సరదాగా ఉండేది. అందుకే ఎప్పుడు నీతో పోట్లాడుతూ ఉండేదాన్ని. నేను కాకపోతే ఎవరు బావా నిన్ను ఏడిపించేది? బావా మరదలను తర్వాత ఆ మాత్రం సరదాలు లేకపోతే ఎలా? బావా, నా ప్రేమను, ఆరాధనను నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. అందుకే నన్ను వదిలించుకోవాలని నువ్వు ప్రయత్నించావు. ఎంత పని చేశావు బావా. నేనంటే నీకిష్టం లేనప్పుడు నాతో ఒక్క మాట చెప్పచ్చుగా. లేని రోగాన్ని సృష్టించుకొని ఎందుకలా ఉత్తరం రాశావు? ఆ ఉత్తరం గనక మా నాన్నగాని అన్నయ్యలు గాని చూసుంటే ఎంత గొడవ ఉండేది. లక్కీగా ఎవరూ లేని సమయంలో నా చేతికి అందింది. ఆ ఉత్తరం చదివి నేనెంత ఏడ్చానో తెలుసా? ఆ తర్వాత కోపం కూడా వచ్చింది. నాకు దక్కని నువ్వు ఇతరులకు కూడా దక్కకూడదని నీకొచ్చిన సంబంధాలన్నీ చెడిపోయేలా నేనే ఆ ఉత్తరాన్ని జిరాక్స్ కాపీలు తీయించి పంచేదాన్ని. నేను అనుకున్నట్లుగానే అన్ని సంబంధాలు చెడిపోయాయి. ఒక్క విషయం చెప్పమంటావా బావా? నీకు నిజంగా ఆ జబ్బున్నా కూడా నేను నిన్నే పెళ్లాడేదాన్ని. నీతో బాటే నేను జీవితం చాలించేదాన్ని. సరే, అయ్యిందేదో అయ్యింది. ఈ విషయాన్ని ఇంక మర్చిపో. ఇప్పుడు నేను కూడా నిన్ను పెళ్లి చేసుకోనని నువ్వు రాసిన ఉత్తరాన్ని మా నాన్న అన్నయ్యలకు చూపిస్తే చచ్చినా నన్ను నీకివ్వరు. కానీ నేను అలా చేయదలుచుకోలేదు. మనిద్దరం పెళ్లి చేసుకుందాం బావా. అయినా నేను కాకపోతే నీ ముచ్చుమకాన్ని ఎవరు చూసుకుంటారు చెప్పు? కానీ ఒక కండిషను. దానికి నువ్వు ఒప్పుకుంటేనే మన పెళ్లి జరిగేది. ఒప్పుకోకపోతే ఏం చేస్తావులే. అదేమిటో చెప్పనా? మనిద్దరికీ పెళ్ళైతే తిరుపతి కొండకొచ్చి నీకు గుండు కొట్టించి ఆ గుండుతోనే నిన్ను పెళ్లి చేసుకుంటానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. కాబట్టి మన పెళ్లి అలానే జరగాలి. ఇంతవరకు ఏ మగాడు బోడిగుండుతో పెళ్లి చేసుకుని ఉండడు. కానీ నీది మాత్రం అలానే జరుగుతుంది. నీకా మాత్రం శిక్ష లేకపోతే ఎలా చెప్పు? నన్నెంత క్షోభ పెట్టావో గుర్తుందా మరి? ఇంతకీ నేను పెట్టిన ప్రపోజల్కి ఒప్పుకున్నట్టేనా? లేకపోతే నీకెవరు పిల్లనివ్వరు. ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోవాలి. తెలిసిందా? ఈ ఉత్తరం అందిన వెంటనే నా దగ్గరకు పరుగెత్తుకుంటూ వస్తావని ఆశిస్తూ నీ ముద్దుల మరదలు సుబ్బులు. ఆ ఉత్తరం చదివిన నా ఆనందానికి అంతు లేకుండా పోయింది. యాహూ అంటూ గట్టిగా అరిచాను. అంతా ఉలిక్కిపడి చూశారు. అహనా పెళ్ళంట అనుకుంటూ ఆ ఉత్తరంతో బయటకు పెరిగెత్తాను. పెళ్లి కావడం లేదని నాకు పిచ్చి పట్టిందేమోనని అంతా ఆశ్చర్యంగా నా వంక చూడసాగారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.